ఆప్త మిత్రులతో మరువలేని సుమధుర క్షణాలు. మన 30 సంవత్సరాల స్నేహాన్ని బావా అనే పిలుపుతో బంధుత్వంగా, స్నేహ బంధాన్ని రక్త సంబంధంగా మార్చి, మీ రక్తాన్ని మా వంశాభివృద్ధికి ఇచ్చి, మాతో పాటు మా కుటుంబంలో సజీవంగానే ఉన్నారని తలుస్తూ నమః సుమాంజలుడు. మీ బావా, మధు బావా మరియు కుటుంబ సభ్యులు. ఏ పుణ్యం చేశాను నేను ఈ స్నేహం పొందాను, నా ప్రాణం నీదైనా నీ చెలిమి రుణం తీరేనా, నీకు సేవ చేసేందుకైనా మరు జన్మ కోరుకోనా, స్నేహానికి చలికాడా దోస్తీకి సరిజోడా. నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం అయినా 5 సంవత్సరాలు ఉంటుంది. ఈ 5 సంవత్సరాల పదవీ కాలంలో ప్రభుత్వ అధినేతలు వారికి అనుకూలంగా వారి చెప్పుచేతలు ఉండే ఐఏఎస్ఎల్ని, ఐపీఎస్ఎల్ని నియమించుకుంటారు. 5 ఏళ్ళ పదవీ కాలం పూర్తయిన తర్వాత ఎన్నికలలో ప్రజా తీర్పుకు అనుగుణంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ, మళ్ళా వేరే పార్టీ అధికారంలోకి వస్తే మొత్తానికి ఆ సెక్టార్ అందరినీ కూడా గత ప్రభుత్వంలో ఏవైతే ఉన్నత పదవుల్లో కానీ జిల్లా స్థాయి పదవుల్లో కానీ ఉంటున్నారో మళ్ళీ వారందరినీ పక్కకు పెట్టి మళ్ళీ కొత్త టీంని రెడీ చేసుకోవడం రాజకీయ పార్టీలకి పరిపాటిగా మారింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అదే జరుగుతుంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన ఈ నెల రోజుల్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే చాలామంది కీలకమైన ఐఏఎస్ ఆఫీసర్లని బదిలీ చేసి మరి టీడీపీకి అనుకూలంగా టీడీపీతో సత్సంబంధాలు కొనసాగించే ఐఏఎస్ ఆఫీసర్స్ని ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన పేషీతో పాటు ఆంధ్రప్రదేశ్లోని వివిధ శాఖలకి కీలకమైన బాధ్యతలు అప్పచెప్పారు పలువురు ఐఏఎస్ ఆఫీసర్స్కి. అదేవిధంగా ఐపీఎస్ ఆఫీసర్లకి ఇప్పుడు చాలా కీలకమైన బదిలీలు జరిగాయి. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అంటగాగిన ఐపీఎస్ఎల్కి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా కూడా పోస్టింగ్ లేకుండా డీజీపీకి రిపోర్ట్ చేసి రిజర్వ్లో పెట్టే పరిస్థితి ఏర్పడింది. తాజాగా విశాఖపట్నం జిల్లా రేంజ్ డిఐజీకి వెళ్ళిన విశాల్ గున్ని, డైరెక్ట్ ఐపీఎస్ ఆఫీసర్, మరి చాలా యంగ్, బాగా పనిచేయగల సమర్థమైన పోలీస్ అధికారి. గత ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో విశాల్ గున్ని గారిని తీసుకెళ్లి విశాఖపట్నం రేంజ్ డిఐజీగా నియమించారు. మరి ఎన్నికలు అయిపోయాయి, ప్రభుత్వం మారింది. విశాల్ గున్ని గారిని తీసుకొచ్చి ఇప్పుడు డీజీపీ ఆఫీస్లో రిపోర్ట్ చేయమన్నారు. ప్రస్తుతానికి ఏ పోస్టింగ్ లేకుండా ఖాళీగా ఉండే పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా కర్నూలు డిఐజీగా విజయరావు, గత ప్రభుత్వాన్ని విజయరావుని నియమించింది. ప్రస్తుతం విజయరావుని కూడా తీసుకొచ్చి డీజీపీ ఆఫీస్ రిపోర్ట్ చేయమన్నారు. అక్కడ వేరే ఐపీఎస్ ఆఫీస్ని కర్నూలు రేంజ్ డిఐజీగా నియమించారు. అదేవిధంగా విజయవాడ పోలీస్ కమిషనర్ సిహెచ్ రామకృష్ణ గారు, సీనియర్ పోలీస్ అధికారి. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రామకృష్ణ గారిని విజయవాడ పోలీస్ కమిషనర్గా నియమించింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రామకృష్ణ గారిని వేరే శాఖకు బదిలీ చేసి ప్రస్తుతం విజయవాడ పోలీస్ కమిషనర్గా రాజశేఖర్ బాబు గారిని తీసుకొచ్చి విజయవాడ పోలీస్ కమిషనర్గా ప్రభుత్వం నియమించింది. ఇట్లా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్ని ఎక్కడెక్కడైతే తెలుగుదేశం పార్టీకి అనుసంధానం కంటే లాయల్గా ఏ పార్టీకి సంబంధం లేకుండా గత ప్రభుత్వాలు పక్కన పెట్టిన ఐపీఎస్ ఆఫీసర్లు ఇప్పుడు ఫైళ్ళకి బూజు ఎలా దులుపుతారో గత 5 సంవత్సరాల్లో కీలకమైన పోస్టులతో సంబంధం లేకుండా లూప్ లైన్లో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్స్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు మెయిన్ లైన్లో తీసుకొచ్చి కీలకమైన బాధ్యతలని ప్రభుత్వం అప్పచెప్పింది. ఇప్పటికే చాలామంది ఐపీఎస్ ఆఫీసర్ని రాత్రి లేట్ నైట్ రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. మరి జిల్లాల వారీగా విశాఖపట్నం కమిషనర్గా మరి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ నియమించారు. అదేవిధంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి మాజీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు నియమించారు. అదేవిధంగా హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా కుమార్ విశ్వజిత్ గారిని ప్రభుత్వం నియమించింది. ఇట్లా లా అండ్ ఆర్డర్, మెయిన్ ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ చాలా కీలకం. మరి ఐజీగా శ్రీకాంత్ గారిని, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ శ్రీకాంత్ గారిని తీసుకొచ్చి ప్రభుత్వం నియమించింది. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఎదురైనా, ఎలాంటి ఘర్షణ వాతావరణం జరిగినా, ఎలాంటి దౌర్జన్యాలు జరిగినా ఇమీడియట్గా ఐజీ
లా అండ్ ఆర్డర్ శ్రీకాంత్ గారు రంగంలో దిగారు. శ్రీకాంత్ గారు తెలుగుదేశం ప్రభుత్వానికి చాలా లాయల్గా ఉండే పర్సన్. మరి ప్రభుత్వం మారగానే వెంటనే శ్రీకాంత్ గారికి కీలకమైన బాధ్యతలు అప్పచెప్పారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇంకా జిల్లాలకు సంబంధించిన ఎస్పీల విషయాల్లో ప్రభుత్వం ఆల్రెడీ కసరత్తు చేస్తూనే ఉంది. ప్రస్తుతానికి ఏపీ స్థాయిలో ఐపీఎస్ల ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తుంది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే చాలామందిని బదిలీలు చేశారు. మిగిలిన వారిని అంటే గత ప్రభుత్వంలో అంటకాగిన ఐపీఎస్ అందరూ కూడా సీట్లు కల్లించి ఎక్కడెక్కడ వేయాలో ఆల్రెడీ లిస్టు తయారు చేస్తున్నారు. కొంతమందికి రాత్రి పోస్టింగ్స్ ఇచ్చారు. మరికొంతమంది ఐపీఎస్లకి 2 రోజుల్లో మళ్ళా పోస్టింగ్లు ఇచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా ఐపీఎస్లకి స్థానచలనం గత ప్రభుత్వంలో కీలకమైన పోస్టులు ఉండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లూప్ లైన్లోకి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా అదే కనిపిస్తుంది. కాబట్టి ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఐఏఎస్ ఐపీఎస్లకి ఈ బదిలీలు గండం ఎక్కడ కూడా కీలకమైన శాఖల్లో ఉండే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఎవరి ఫైల్ ఆలే పట్టుకెళ్ళే పోస్టులు కొన్ని ఉంటాయి. ఆ పోస్టులకి కొంతమందిని నియమించే అవకాశాలు ఈ ప్రభుత్వం కనిపిస్తుంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. ఏంది మామ, ఒక సీటు కూడా ఖాళీ లేదు. వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నావు. నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది. జీవి మాల్ లో ఆషాఢం కేజీ సేల్. జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట. మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా. ఏవండి, జీవి మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి. జీవి మాల్ చలో చలో కిలో కిలో.